కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఏదైనా కూడా స్ట్రిక్ట్లీ ప్రోహిబిటెడ్, అంటే ఇలాంటి మాటలు మాట్లాడడం నిషేధించబడ్డవి అని చెప్పినప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గారికి మరి ఈ విషయం దృష్టికి రాకపోవడం అనేది నాకైతే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటికే రిటర్నింగ్ ఆఫీసర్ మరి ఢిల్లీకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వాచన్ సదన్కు ఇప్పటికే పంపించాల్సింది, ఇప్పటికే ఆర్డర్ రావాల్సింది. మాకు ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రవర్తన మీద కూడా అప్పుడప్పుడు అనుమానాలు వస్తున్నాయి. అప్పుడు కేటీఆర్ గారు మేము అందరం కలిసి ఇదే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గారికి దాదాపు 20,000 దొంగ ఓట్ల కుంభకోణం గురించి మేము కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు ఒక్క ఓటు కూడా దొంగది అని చెప్పలేకపోయినారు. అంటే మరి ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా ఉందా లేదా అనేది ప్రజలు ఒకసారి గమనించాలి. అదేవిధంగా ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక సభలో మాట్లాడుతూ 1400 సంవత్సరాల చరిత్ర ఉన్న ముస్లిం కమ్యూనిటీని కూడా ఘోరంగా మరి కించపరిచే విధంగా మాట్లాడిండు. అది కూడా నేరమే. బిఎన్ఎస్ ప్రకారం మత విశ్వాసాలు, భారత న్యాయ సంహిత ప్రకారం మత విశ్వాసాలను ఏ పౌరుడు కించపరిచినా కూడా అది నేరమే. ఎలక్షన్ కోడ్ సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్న సందర్భంలో ఒక మతాన్ని ఉద్దేశించి ఆ ఇస్లాం మతం కాంగ్రెస్ ఉంటేనే ఉంటుంది, కాంగ్రెస్ లేకపోతే ఇస్లాం మతం లేదు అని చెప్పి డైరెక్ట్గా ముఖ్యమంత్రి అన్నారంటే ఈ దేశంలో దాదాపుగా మరి మిలియన్ల మంది, కోట్లాది మంది ముస్లిం సోదరులు ఉన్నారు. వాళ్ళందరి మత విశ్వాసాలను కించపరిచిండు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దీని మీద కూడా అతని మీద వెంటనే చర్య తీసుకొని కనీసం అంటే అతనికి రాబోయే 3 రోజుల నిషేధం విధించాలి. లేకపోతే మాత్రం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మరి శాంతి భద్రతల పరిస్థితి విఘాతమయ్యే పరిస్థితి ఉన్నది, మత కల్లోలాలు వచ్చే పరిస్థితి ఉన్నది. అందుకొరకే ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఇలాంటి అప్రజాస్వామికమైన భాష, మతాలను కించపరిచే భాష, మత విశ్వాసాలను కించపరిచే భాష, చరిత్రను వక్రీకరించే భాష, వ్యక్తుల పర్సనాలిటీ మీద మరి దారుణంగా మాట్లాడే భాష, ఈ భాష ప్రజాస్వామ్యంలో పనికిరాదు. అలాంటి భాష మాట్లాడే ఏ వ్యక్తిని కూడా, ముఖ్యమంత్రితో సహా ఏ వ్యక్తిని కూడా మరి ఈ ప్రచారంలో తిరగనివ్వకూడదు. అదేవిధంగా ఆయన మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసి ఆయన మీద మరి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా हमारे मुसलमान भाइयों को फिर एक बार मैं गुजारिश करता हूँ, कल माननीय वज़ीर आला श्री रेवंत रेड्डी साहब ने एक इलेक्शन के चुनाव के रैली में होली प्रॉफिट के ऊपर बहुत बड़ा इल्ज़ाम लगाया. ये 1400 साल का पुराना ये जो कौम है, वो मज़हब है, वो मज़हब के ख़िलाफ़ बहुत बुरी तरह बात किया. वज़ीर आला रेवंत रेड्डी जी ने कहा कि कांग्रेस है तो मुसलमान है, कांग्रेस है तो मुसलमानों को इज्जत मिल रहा है, अगर कांग्रेस नहीं तो मुसलमानों की इज्जत नहीं मिलता, मुसलमान नहीं करके 1400 साल का इतिहास, 1400 साल का पुराना और इतना हज़ारों करोड़ों लोगों का कुर्बान के ऊपर जो बना गया, और जितना होली रिलीजन को एक वज़ीर आला, एक संविधान के ऊपर प्रशासन करने वाला, हुकूमत करने वाला मुख्यमंत्री खुद ये बहुत बड़ा अन्याय किया. इसके ऊपर भी आप लोग सोचना चाहिए करके आप लोगों को गुजारिश करते हुए फिर एक बार तेलंगाना आवाम को फिर एक बार हम सभी लोग बीआरएस के तरफ से धन्यवाद करते हैं. जय तेलंगाना.